1/26 పర్లూరు బేస్ క్రైమ్ దాంట్లో భాగంగా ఏంది కేసు అసలు? కేసు వచ్చి సర్వేపల్లి ఎమ్మెల్యే గారిని కించపరుస్తూ మాట్లాడారు వ్యక్తిగతంగా. తద్వారా విద్వేషాల గురించి సొసైటీలో అశాంతిని రేకెత్తే ప్రయత్నం. నేను విద్వేషాలు రెచ్చగొద్దట్టుగా మాట దోసుకుంటున్నావు అని చెప్పిన ప్రైవేట్ ఛానల్ పెట్టేది నువ్వు చూసినా ఇప్పుడు తెలుస్తుంది వాస్తవం లేదనేది. నాగమొట్ట వారి గంట దగ్గర గ్రావెల్ కొట్టాడు, గొడవలపట్టి దగ్గర సంత పెట్టాడు, అక్కడ గ్రావెల్ తీసిపోతుండే, అక్కడ ముట్టుకులకు డబ్బులు తీసుకుంటుండే. ఆ పొదలకున్న లేఅవుట్ల దగ్గర వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుని మీ స్టేషన్లోనే కేసు పెడితే మీరు ఆ కేసు ఏం చేశారో చెప్పకపోతుంది. ఆ రోజు మీరు కేసు పెట్టారు కదా, అతను 2.5 కోట్లు డబ్బులు ఇచ్చిన ఆయన ఎందుకు గమ్మైపోయినారు మీరు? ఆ కేసు అతను 2.5 కోట్లు డబ్బులు కొట్టాడు వాళ్ళ దగ్గర, లేఅవుట్ వాళ్ళ దగ్గర. ఆ లేఅవుట్ వాళ్ళ దగ్గర డబ్బులు తింటే మీ దగ్గర 468 ఉండేటువంటి కేసు ఏదైతే ఉందో ఐపీఎస్లో ఆ సెక్షన్స్ ఆగిపోయి ఉన్నాయి. దాని మీద ఎందుకు ఇన్వెస్టిగేషన్ ఆపారు మీరు? అది ఆగింది. సరే, పొదలకూరులో మామూలుగా దీనికి సంబంధించి మిగతా కేసులు చూస్తే ఏదన్నా మొన్న పోయినప్పుడు అంబటరాంబాబు దగ్గర దిష్టిబొమ్మ దగ్గర పెట్టినప్పుడు గమ్ముకుంటారు. మేము వచ్చిన తర్వాత మేము అతను మాట్లాడిందాం తప్పు ఉంది. ఇరిగేషన్ దొంగకులు చేసుకున్నాడు లేదా ఎవరు అడిగినా చెప్తారు. రైతుల దగ్గర పోదాం పని మీరు కూడా పోలీసు కూడా అయ్యా దొంగకులు చేసుకుని సోమరెడ్డి ఇరిగేషన్ లో తిన్నాడా లేదా అయ్యా మాట్లాడుతున్నాను నేను. దాంట్లో విదేశాలు రెచ్చగొట్టేది వాస్తవాలు కదా. మాజీ ప్రజాప్రతినిధిగా ఎమ్మెల్యేగా నాకు హక్కు బాధ్యత ఉంది కాబట్టి మాట్లాడుతుందా. అందుకని చెప్పి మీరు 41A నోటీసు నాకు ఇచ్చే ముందు నాకు ఎఫ్ఐఆర్ చూడండి. చంద్రమోహన్ రెడ్డిని విమర్శిస్తేనే మేము కేసు పెడతామనంటే ఆయా 41A నోటీసు నేను తీసుకోను. మీరు దాని ఎఫ్ఐఆర్ క్లియర్ గా కర్ణాటక హైకోర్టు జడ్జిమెంట్ ఉంది. ఏమని 41A నోటీసు మీరు పబ్లిష్ చేసేటప్పుడు ఏ కారణంతో 41A నోటీస్ ఇవ్వాలనేటువంటిది తెలియాలి. కాబట్టి ఆ 41A నోటీసు తాలూకు మీకు ఏమి ఎఫ్ఐఆర్ ఉంది, దాని వివరాలు ఏంది, ఏ విధంగా మీరు ఎఫ్ఐఆర్ కట్టారు. పోలీసు అనేటువంటిది ప్రాథమికంగా ఏదో ఇస్తే ఏదో సెక్షన్ పెట్టి ఎఫ్ఐఆర్ కట్టం కాదు. ఎఫ్ఐఆర్ ఏ సెక్షన్ ప్రకారం కట్టారో ఆ సెక్షన్ నాకెట్లు వర్తిస్తాయి. ఎవడన్నా ఇప్పుడు మీరు చెప్పేది ఎట్లుందంటే మీరు మాట్లాడితే కేసు కడతాం కాబట్టి చంద్రమోహన్ రెడ్డి దొరుకుతున్నా మీరు కట్టదు కేసు అన్నట్టు ఉంది మీ వ్యవహారం చూస్తుంటే. ఆయన బయట ఆయన తింటా ఉంటాడు, సంతాల దగ్గర నుంచి అందరూ జోకులు కొడతా ఉంటాడు. అయినా మీరు మాత్రం మాట్లాడితే మీరు ఎఫ్ఐఆర్ కడతామని అని చెప్తున్నారు. అది మీరు చెప్పవద్దు కదా, నాకు అర్థమైంది అది. అందుకని మీరు సోమిరెడ్డి చెరకొట్టడు వ్యవహారంలో రాజీ పడేటువంటిది ఉండదు. సోమిరెడ్డి దోపిడీని ఆపడమే, ప్రశ్నించడమే. అది చంద్రబాబు నాయుడు చెప్పాడా, ఇంకొక మీ ఐజీ గారు చెప్పారా, మీ ఎస్పీ గారు చెప్పారా, ఎవరు చెప్తే మీరు కేసులు కట్టారో నాకు అనవసరం. నా మీద అన్ని దొంగ కేసులు తప్పుడు కేసులు కట్టారు. ఒక కేసు కూడా మీరు రుజువు చేయలేకపోతున్నారు. అందుకని ఆ కేసులో భాగం ఇది. దాని వివరాలన్నీ తీసుకొస్తే దాని మీద నేను మాట్లాడతాను. పుట్టి 41A నోటీస్ తీసుకొచ్చి ఇస్తే సోమిరెడ్డి మీద మీరు అన్నారంటే వదులుతుంది. ఎవరు సోమిరెడ్డి మీద నువ్వు వచ్చి అడిగితే కదా ఏమైనా మీరు ఎందుకు అంటున్నారు సోమిరెడ్డి నేనన్నా వాస్తవం కదా చెప్పను. అతనికి మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, అతను చదువులేనుడు. చిన్నప్పుడే మామూలుగా ఇంటర్వెల్లో వచ్చి స్కూల్ పిల్లలు బయటకు వెళ్తారు చూడు, చిన్నప్పుడు 5వ తరగతి లోపలనే ఆ పుస్తకాలు ఎత్తపోయాడు. ఎత్తపోయా మన చంద్రబాబు ఉంటుంది నీవుడు చెప్పానండి. నేను పుస్తకాలు ఎత్తకపోలేదని చెప్పాను, లేదా చంద్రబాబు తెలియదని చెప్పానండి. ఆ క్యారెక్టర్ ఉండేవాడు. అందుకని చెప్పి అతను చదువు తెలియనివాడు వచ్చి మీకేదో చెప్తే మీరు ఎఫ్ఐఆర్ మీద ఎఫ్ఐఆర్ ఆయన చెప్పిన సెక్షన్లు కట్టి మీరు తీసుకొస్తే ఆ ఎఫ్ఐఆర్ ఏం చేసుకోవాలి కదా. కోర్టు ఇప్పటికే మీకు సంబంధించినటువంటి దాంట్లో కొన్నిసార్లు దాంట్లో స్టే ఇచ్చింది. మరి మీరు అదే సెక్షన్లో పెట్టి కట్టుకొచ్చారు. అసలు ఏంటి మీరు నాకు అందుకని చెప్పి మీరు ఏమి సెక్షన్లో పెట్టారు, ఆయన ఇచ్చిన కంప్లైంట్ ఏంటి, ఆ కంప్లైంట్కి సెక్షన్లు ఏమి వర్తిస్తాయి అనేటువంటిది. కంప్లైంట్ లేకుండా 41A నోటీస్ చేస్తే 41A నోటీస్ చూసుకుని ఏం చేసేది నేను దాన్ని? 160 మీరు వచ్చి సమాధానం చెప్పండి. దానికి ఎఫ్ఐఆర్ ఇస్తే కదా నేను సమాధానం చెప్తాను. ఏమి నువ్వు తీసుకొచ్చి ఎఫ్ఐఆర్ కాపీ సెండ్ చెప్పండి చెప్పి నీకు వాట్సాప్ మీద నేను వచ్చి మాట్లాడతాను. ఆ కంప్లైంట్ ఎఫ్ఐఆర్ కాపీ ముందు అర్జెంట్ ఎఫ్ఐఆర్ కాపీ వస్తే ఎఫ్ఐఆర్ కాపీ వచ్చాను రమ్మంటే నేను ఆ కాగితాలు ఏమో తెలియదు కదా నాకు. సిఆర్పిసి కదా అంతే కదా 160 సిఆర్పిసి. నేను దానికి అటెండ్ కావాలన్నప్పుడు నాకు అసలు కంటెంట్స్ దేని మీద నువ్వు ఇచ్చిన అనేది తెలియబడలే. నువ్వు మామూలుగా నేరుగా వచ్చాయా మీ మీద కేసు ఉంది మీరు రమ్మంటే దేని మీద రావాలా ఏంటంటే సోమిరెడ్డిని ఏమి తిట్టాను ఏమన్నా తిట్టకూడదు నాకు తెలియాలి కదా. ఇప్పుడు నేను ఏమంటాను అయ్యా సోమిరెడ్డిని ఏదో 4 మాటలు మాట్లాడాను అన్నా అనుకో, దానికి సంబంధించిన స్కాను ఆ ఫోటోలు అన్ని తీసుకురావాలి కదా. నేను ఏం తిట్టానో చెప్పు కదా. ఇప్పుడు ఆయన ఇసుక దొంగతనం దాన్ని తీసుకురావాలనా లేదు మీరు ఏదన్నా నేను 2-3 చెప్పుండా ఆయన మీద ఏది స్కానర్ గురించి ఒకటి మాట్లాడుండా, గ్రావెల్ గురించి ఒకటి ఇసుకది గ్రావెల్ గురించి ఒకటి మాట్లాడుండా, మొన్న స్కూల్లో ఇంటర్వెల్లో అతను పోయి పిరకాయల పుస్తకాలు తీసుకుని శనగల బెల్లానికి వేసిన ఒకటి మాట్లాడుండా. అవి వివరాలు తీసుకురావాలి కదా. మీకు ఏం లేకుండా అయ్యా మీరు నేరుగా నా దగ్గరికి వచ్చింది అని అంటే ఏదైనా ఉంటే దీనికి సంబంధించినటువంటి వివరాలు ఇదే నేను తీసుకురావాలి కదా. అతని మీద ఏం చెప్పి సొంత గురించి మాట్లాడుండా
అనేక రకాలైనటువంటి సెక్షన్స్ ఉన్నాయి సార్. ఈ సెక్షన్స్ ప్రకారం ఆ సెక్షన్స్ నాకు దేని ప్రకారం వర్తిస్తుంది కూడా చెప్పాలి కదా. అది చెప్పు, ఆ సెక్షన్ చెప్పు. ఏం సెక్షన్ చెప్పు సార్? 61 క్లాస్ 2 ఇది కాన్స్టెబుల్. తర్వాత పోతే 232 351 232 ఏం చెప్పు సార్. 232 అనేది కాదు, 232 అది కాదు సార్. చూడండి సార్, కాదు బిఎన్ఎస్ కదా. బిఎన్ఎస్ 232 ఏం చెప్తుంది? ఎక్కడన్నా కేసులో ఏదన్నా దొంగ సాక్ష్యం చెప్తాను ఉంది. అసలు కేసులో అసలు నేను మాట్లాడిపోతే ఇప్పుడే కదా కేసు. బిఎన్ఎస్ 232 ఏం చెప్తుంది? ఈ మొబైల్ బెస్ట్ చేసుకొని పోతాను. మీ ఎస్ఐకి క్లారిటీ లేదు. Any person to give false evidence with up to 7 years in prison, a fine or both. If the false evidence causes an innocent person to be convicted, the threatening party receives the same punishment. అసలు దీంట్లో అది గట్టొచ్చేసి చెప్పు. ఎవడి మీదైనా అబద్ధపు సాక్ష్యం చెప్పి వాడిని ఇచ్చినా పోయినప్పుడైనా ఆయన జైలు శిక్ష లేనటువంటి వాడికి ఎట్టొస్తుంది ఇప్పుడు? అందుకని 232 అనేటువంటి అప్లై కాదు కదా సెక్షన్. నెక్స్ట్ చెప్పు. 351 అయ్యేది ఓకే, 232 అప్లికబుల్ కాదు కదా. మరి అప్లికబుల్ కాని సెక్షన్ లో అదే నేను చెప్పేది. నాకు ఆ సెక్షన్ ఎట్లా అప్లికేషన్ కదా నేను మీతో మాట్లాడగలయా? ఇది ఇదే నేను రేపు వచ్చిన 232 ఎందుకు అప్లికబుల్ అవుద్ది? నేను పెద్ద చదువుకోలేదు అనుకోలేదు, చదువుకోండి చదువుకోండి. నేనేదో ఇంజనీరింగ్ చేసిన అతనైతే నాకు ఇంటర్మీడియట్ చదువు ఉంటాడు కాబట్టి అతనికి అనుభవం ఎక్కువ వీటి మీద లీగల్గా. అందుకని నన్ను తిట్టాడు అని చెప్పి మిమ్మల్ని పంపిస్తే మీరు ఏమి తెలియకుండా తీసుకొచ్చి కాగితాలు ఇస్తా. కాగితాలు తీసుకోమంటే తీసుకుంటా, దాని మీద నేను రాసిస్తా. రమ్మని పాపం ఎందుకు అతను టెన్షన్ పడుతున్నాడు బయట సంతకాలు పెట్టి ఒప్పు కూడా పడ్డా. ఓకేనా? ఇదే కదా తీసుకోవాల్సింది, ఇదే కదా. FIR copy may be supplied to know the details of this case prior to the time and date of this notice. 1 గంటకి 5 గంటకి రమ్మంటే ఎట్లా రావాలా? అందుకని చెప్పి రిప్లై ఇస్తావు. ఇటీవల అనేక పరిణామాలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో పొదలకూరులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దానికి నేను వెళ్ళి మాట్లాడడం జరిగింది. అయితే ఆ కేసు విషయంలో ఒక ఫిర్యాదు వచ్చింది. ఎఫ్ఐఆర్ కట్టాము అని చెప్పి 160 కింద మీరు సిఆర్పిసి కింద మీకు నోటీస్ ఇచ్చాము. మీరు ఈరోజు సాయంకాలమే 5 గంటల కంటే ఇప్పుడు 1 గంటకు ఇచ్చారు, 5 గంటకు రావాలని చెప్తే అసలు దీనికి సంబంధించినటువంటి ఎఫ్ఐఆర్ దేనికి కట్టారు, ఏమి డీటెయిల్స్ ఉన్నాయి, వచ్చి ఏం చెప్పాలి, దానికి సంబంధించినటువంటి ఏ మెటీరియల్ తీసుకురావాలి అని అంటే ఏఎస్ఐ ఏమో ఎస్ఐ గారు చెప్పారు సార్ అంటాడు. ఎస్ఐ ఏమో ఫోన్ చేసి సార్ నేను కనుక్కొని చెప్తానంటాడు. ఇంతవరకు ఏమీ చెప్పినటువంటి పరిస్థితి లేదు. సరే, దాన్ని రాసే వాళ్ళకి ఇచ్చాం. మాకు ఎఫ్ఐఆర్ కాపీ ఇస్తే దాని ప్రకారం దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ కనుక్కొని వస్తాము అని చెప్పడం జరిగింది. అది ఒక విషయం. అయితే ప్రాథమికంగా పోలీస్ అధికారులను అడిగాం, ఏ కేసు అని అంటే సోమిరెడ్డి మీద మీరు చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించి అని అన్నాడు. ఇప్పుడు ఒకవేళ సోమిరెడ్డికి నేను చేసినటువంటి వ్యాఖ్యలు ఏమన్నాయనేటువంటిది నాకు ఇతిమిద్దంగా చెప్పలేదు. సోమిరెడ్డి మీద నేను ఈ మధ్యకాలంలో కొన్ని వ్యాఖ్యలు చేశాను. వాటిలో ఒకటి, నేరుగా స్కానర్ పెట్టి, ఒక ప్రైవేట్ స్కానర్ పెట్టి దొంగతనంగా ఇరువురు రీచ్కి సంబంధించినటువంటి ఇసుకని కొల్లగొట్టాడు. అది ఆధారాలతో సహా చూపించాం. ఆ వ్యక్తి ట్రాక్టర్కి సంబంధించి ఒక 12,000 రూపాయలు ఫోన్పే కట్టాడు. ఫోన్పే కట్టినటువంటి వాడు స్కానర్ పెట్టారు అక్కడ. ఆ స్కానర్ ఎవరిదంటే అక్కడ ఉన్నటువంటి పెట్రోల్ బంకు అనేటువంటి వాడికి తేలింది. దానికి సంబంధించినటువంటి దాంట్లో మొత్తం లెక్కేసినా కూడా టన్నుకి 68 రూపాయల లెక్కన తీసుకోవాలి. టన్నుకి 68 రూపాయల లెక్కన తీసుకోవాలి అంటే 300 రూపాయల లోపల వస్తుంది ఒక లారీ, ఒక ట్రాక్టర్కి. దాన్ని వీళ్ళు దాదాపుగా 1,250 రూపాయలు తీసుకున్నారంటే 4 రెట్లు అధికంగా వసూలు చేశారు. కాబట్టి దాని ఆధారాలతో సహా చూపించాను. దానికి సంబంధించి అంటే నేను ఆ స్కానరు ఆధారాలన్నీ తీసుకెళ్ళాలి, ఆ ఫోటోలన్నీ తీసుకెళ్ళాలా. లేదనుకుంటే ఇటీవల కొన్ని వ్యాఖ్యలు చేశా. చిన్నప్పుడు సోమిరెడ్డి చదువుకునేటప్పుడు చదువుకొట్టి వెళ్ళిపోయి ఇంటర్వల్ సమయంలో వచ్చి ఆ పాపం పిల్లకాయలు ఆటలాడడానికో మంచినీళ్ళు తాగడానికి పోతే వాళ్ళ పుస్తకాలు తీసుకెళ్ళి శనగల బెల్లానికి వేసేసేవాడు అని చెప్పాను నేనని. కాబట్టి నువ్వు శనగల బెల్లానికి వేసావనేటువంటి ఆధారం కావాలన్నా, లేదా పుస్తకాలు దొంగిలించాడు అనేటువంటి ఆధారం కావాలనేటువంటి దాని మీద కూడా వివరాలు చెప్పాలి. సంత ఇక్కడ ఒకటి 5 లక్షల రూపాయలు నెలకు తీసుకొని సంత ఒకటి నడుపుతున్నాడు. దానికి సంబంధించి నేను ఆ ఫోటోలో ఏమి నా దగ్గర లేవు, విషయం మాత్రం ఉంది. అదేవిధంగా నాగంబొట్ల వారి కంటి దగ్గర గ్రావెల్ ఎత్తేసాడు. ఈ మధ్య కూడా పేపర్ వచ్చింది బ్రహ్మాండంగా. అక్కడ
బంకర్లకు సంబంధించి రోజుకి 150 బంకర్లకు 300 రూపాయల చొప్పున 45,000 రూపాయలు వసూలు చేస్తున్నాడు. దానికి సంబంధించి వీధి రౌడీలాగా రౌడీలను పెట్టి వసూలు చేసేటువంటి పరిస్థితి ఏర్పడింది. పొదలకూరు లేఅవుట్లో ఒక కేసు కట్టాను, నేను పోలీసులను కూడా అడిగా. ఆ లేఅవుట్ కట్టినప్పుడు దానికి సంబంధించి నోడా వాళ్ళే కంప్లైంట్ ఇచ్చారు. ఆ కంప్లైంట్ ఇచ్చిన తర్వాత బేరసారాలు తీసుకుని వాళ్ళ దగ్గర 2,50,00,000 రూపాయలు డబ్బులు కొట్టేశాడు. కాబట్టి ఆ డబ్బులు కొట్టినటువంటి దాని మీద ఇప్పటికే నువ్వు ఆ కేసు ఎందుకు ఆపారు మీరు 1.5 సంవత్సరంగా సోమిరెడ్డి డబ్బులు తీసుకోకపోతే అంటే పోలీసు వాళ్ళు గమ్మంగా మౌనం వహించి నీళ్లు నవ్వుతున్నారు. కాబట్టి దాని గురించి పిలిచారా? ఆ మాట మాట్లాడాను ఈ మధ్య. దాని గురించి ఏమైనా పిలిచారా? పనులు చేయకుండానే ఇరిగేషన్లో దొంగ బిల్లులు కొట్టేశాడు, దాని గురించి ఏమైనా పిలిచాడా? లేదు సిబిఐ విచారణ చేద్దాం, నీ హామీలో తిన్నటువంటి దొంగ బిల్లు కంటే దాన్ని ఏమన్నా తప్పుగా అనుకున్నారా? వాళ్ళు ఏది కంప్లైంట్ ఇది విధంగా ఏమని ఇచ్చారంటే సోమిరెడ్డి మీద నిద్రలేసే సోమిరెడ్డి సర్వేపల్లి అనేది సర్వం దోపిడీ చేసుకుంటే అవినీతిమయం అయిపోతే రోజుకు ఒకటి వస్తూ ఉంది, కొత్త వెలుగులు వస్తున్నాయి. మొన్ననే చూసాం, బయోడీజిల్ లీటర్కి 7 రూపాయల చొప్పున తీసుకుని నేరుగా వాడికి లొకేషన్ మ్యాప్ పెట్టాడంట. పాపం ఆ బీహార్ వాడు నేరుగా తీసుకొచ్చాడు అక్కడికి ట్యాంకరు. ఎవర్రా బాబు అని అంటే నాది బీహార్ సార్ అని హిందీలో మాట్లాడాడంట. వాళ్ళకి పాపం ఆ పోలీసు వాళ్ళకి హిందీ రాక హిందీ వచ్చిన వాళ్ళ చేత మాట్లాడిచ్చారంట. ఎవరో ఒకటి పేరు చెప్పారు, తీసుకొచ్చామని చెప్పాడు. బయోడీజిల్ అమ్ముతున్నాడు, అది సబ్స్టాండర్డ్ బయోడీజిల్. అదంతా ఎయిర్ పొల్యూషన్కి సంబంధించి ఇబ్బంది పడుతుంది, పేపర్లో కూడా వచ్చింది. దాని మీద నేను వివరణ అడిగా పోలీసు వాళ్ళని. అమ్మిన మాట వాస్తవము, తీసుకొచ్చిన మాట వాస్తవము. అయితే మీరు ఎందుకు వదిలేసినారండి అంటే మాకు దాని మీద కంప్లైంట్ ఇవ్వలేదు ఎవరును, విజిలెన్స్ వాళ్ళు మేము చూసుకుంటామన్నారు. అట్లప్పుడు మీరు ఎందుకు పట్టుకొచ్చారు? గమ్ముకున్నారు. అంటే పట్టుకొచ్చేంత వరకు వీళ్ళు పని అయింది. పట్టుకొచ్చిన తర్వాత చంద్రమోహన్ రెడ్డి మీరు ఎందుకు పట్టుకొచ్చారని కానీ వాళ్ళు వదిలేశాడు. కాబట్టి ఎక్కడన్నా ఇటువంటి సాంప్రదాయాలు నాకు తెలిసి చూడలే. ఏది మొబైల్ పెట్రోల్ బంక్, అది మొబైల్ నేరుగా వచ్చే బయోడీజిల్ దానికన్నా తక్కువ రేటు ఉంటుందంట. ఆయనకి 7 రూపాయలు లీటర్కి మాట్లాడుకున్నారు. వదిలిపెట్టారు లేదా? పోలీసు వాళ్ళు ఎందుకు వదిలిపెట్టారు? ఈయన మీద అన్నిటి మీద కూడా నేను మాట్లాడి ఉండా. దేని మీద మాట్లాడాను అనేటువంటిది ఇంకా గుర్తులేనటువంటివి కూడా చాలా మాట్లాడి ఉంటాయి. ఇప్పుడు నాకు గుర్తురాలే మీ అందరి మధ్యలో, ఇవి నాకు గుర్తు వచ్చిన స్థూలంగా చెప్పా. గుర్తులేనివి కూడా చాలా మాట్లాడి ఉంటా. ఆ మాట్లాడినటువంటి వివరాల్లో దేని గురించి మీరు అడిగినా దానికి సంబంధించి ఆ ఫోటోలో పేపర్ కటింగ్లో ఏదో ఒకటి తీసుకొని పోవాలి కదా. కాబట్టి ఎఫ్ఐఆర్లో ఏది గురించి చెప్పారా అంటే దాని గురించి చెప్పేటువంటి పరిస్థితులు లేరు. అందుకని నేనేం చెప్పినానంటే మీరు అవన్నీ తీసుకొస్తే ఇస్తే ఆ ఎఫ్ఐఆర్ కాపీ 5 గంటలు కాదు ఎప్పుడైనా రెడీగా ఉండా, ఏం పనేం లేదు, ఖాళీగా ఉండా. అందుకని చెప్పి మీరు చెప్తే వెంటనే బయలుదేరి వచ్చేయడానికి ఏమి ఇబ్బంది ఏం లేదు. ఎక్కడికైనా వస్తాను, ఏముంది మామూలుగా మీరు ఎక్కడికి రమ్మన్నా వస్తాను. దేనికి ఏదైనా సరే మామూలుగా వచ్చింది, దానికి ఇబ్బంది ఏం లేదు. ఇక కాబట్టి ఈరోజు సాయంకాలం 5 గంటల కంటే 5 గంటల లోపల నాకు ఇచ్చినా కూడా చూసుకొని నేను 5 గంటలకల్లా పొదలకూరు పోలీస్ స్టేషన్కి ఆ కాగితాలు నాకు ఇచ్చారు అని అంటే బయలుదేరి నేరుగా స్టేషన్ దగ్గరికి పోవడానికి నాకేం అభ్యంతరం లేదు. కాకపోతే ఆ కాగితాలు ఇస్తే కాబట్టి వివరాలు తెలిసేటువంటి పరిస్థితి ఉంటుంది. అందుకని చెప్పి దాని మీద రాసి ఇచ్చాను నోటీస్ మీదనే. ఆ ఎఫ్ఐఆర్ కాపీ కనుక టైము మీరు ఇచ్చినటువంటి డేట్కి ముందుగానే ఇస్తే వాటికి సంబంధించి క్లియర్గా రాసి ఇచ్చా. ఇది దీని అర్థము. ఎఫ్ఐఆర్ కాపీ మే బీ సప్లైడ్ టు నో ద డీటెయిల్స్ ఆఫ్ దిస్ కేస్ ప్రియర్ టు ద టైమ్ అండ్ డేట్ ఆఫ్ దిస్ నోటీస్ అని చెప్పని. ఈ డేట్ ఇచ్చింది 3వ తేదీ ఇచ్చాడు. 3వ తేదీ సాయంకాలం 5 గంటలకు వచ్చేయమన్నారు. అంటే ఏమన్నా నేను ఏమైనా కాష్ గీసుకు పోతానేమో, అవకాశం లేకుండా ఉండడానికి లోపల విచారించినట్టుగా ఏదో అని చెప్పానని. కాబట్టి ఏమి ఇబ్బందిలే, ఎక్కడికైనా వస్తాము, దేనికైనా సిద్ధపడేటువంటి వాళ్ళం. అందుకని రాసి ఇచ్చాం కాబట్టి వాళ్ళకన్నా 5 గంటల లోపల కనుక నాకు దానికి సంబంధించినటువంటి మెటీరియల్ కానీ ఇస్తే చెప్పా. ఎస్ఐ కూడా ఫోన్ చేసి అయ్యా ఇది పరిస్థితి అని చెప్పి వాళ్ళకన్నా మెటీరియల్ కానీ తీసుకొచ్చి కానీ ఇస్తే 5 గంటలకి ఖచ్చితంగా హాజరవుతాం. నాకు సంబంధించినటువంటి వివరాలు ఏదైతే చెప్పామో వాటి అన్నిటిని కూడా చెప్పాము ఇంతకుముందు అన్నిటి మీద. కాకపోతే కొద్దిగా కొన్ని విషయాలు, ఎందుకంటే చిన్నప్పుడు జరిగినటువంటి శనగల బెల్లం కేసులు, పుస్తకాల అమ్మిన కేసులు అవి కాస్త లేట్ అవుతుంది, టైం తీసుకుంటుంది. దానికి కూడా దాని వివరాలు నాకేదో చెప్పారు. అప్పుడు ఆయన క్లాస్మేట్లను పట్టాలా, ఎవరు పుస్తకాలు కొట్టేసినండి ఇప్పుడు ఎక్కడ దొరుకుతారు. అందుకని చెప్పి వాళ్ళందరినీ పట్టాలంటే కొంచెం లేట్ అవుతుంది. వాళ్ళ దగ్గర 68 ఏళ్ళు ఉండేవాళ్ళు ఉంటారు, కొంతమంది ఉంటారు, కొంతమంది లేకపోవచ్చు, అందుబాటులో ఉండొచ్చు లేకపోవచ్చు. వాళ్ళందరూ కూడా చెప్పినటువంటి మాటలే కాబట్టి ఈయన వాళ్ళందరి దగ్గర ఎవిడెన్సెస్ కూడా తీసుకొని పోవాలి కదా. ఈయన చెప్పాడా, ఈయన ఆయనతో పాటు చదువుకున్నాడు, లేదా ఆయన బాధితుడా, పుస్తకాలు కొట్టేసాడు అని చెప్పాలా. అదేగాక శ్రీనివాస్ మహల్ దగ్గర బ్లాక్ టికెట్లు అమ్మిన సంగతి నాకే తెలుసు, డైమండ్ డబ్బా ఆడిన సంగతి నాకు తెలుసు. శ్రీనివాస్ మహల్ దగ్గర డైమండ్ డబ్బా వేసేవాడు, బ్లాక్ టికెట్లు అమ్ముకునేవాడు వాళ్ళ హాల్లోనే. అవన్నీ నేనే చెప్పగలను, నాకే అనుభవం ఉందా. నేను చదువుకునే రోజుల్లో కూడా అతను బ్లాక్ టికెట్లు అమ్ముకునేవాడు, బ్లాక్ టికెట్ కాడని చెప్పి చెప్పగలను. అయ్యే ఇబ్బంది లేదు, వాటి గురించి నేను చెప్పగలను సమాధానం. అందుకని ఇయే చెప్పింది నేను. శ్రీనివాస్ మహల్లో బ్లాక్ టికెట్లు అమ్మింది, శ్రీనివాస్ మహల్ దగ్గర డైమండ్ డబ్బా ఆడింది ఇది చెప్పాను. కాబట్టి దాని మీద ఏదైనా కేసు అయినా ఒక కేసు అని చెప్పారు. 2వ కేసు ఏమో పవన్ కళ్యాణ్ మెట్లు దుడిచాడు, ఇది నెల్లూరు అక్కడ దేవస్థానం దగ్గర మాట్లాడింది. పవన్ కళ్యాణ్ మెట్లు దుడిచాడు, సనాతన ధర్మాన్ని కాపాడమని చెప్పి అన్నాడు. ఇప్పుడు ఆ మెట్టు దుడిసినటువంటి కర్ర ఎక్కడ పెట్టాడో తెలియదు. ఆ కర్ర తీసుకుని చంద్రబాబు నాయుడు కదా నువ్వు బ్రష్ పెట్టించావని చెప్పి 4 బీకి ఆయన మెట్టు దుడవాల్సింది, మళ్ళీ నువ్వు అని చెప్పి అన్నాను. దాని మీద ప్రధానమైనటువంటిదని నేను విన్నా, మీడియానే చెప్పింది. కొంతమంది వచ్చి చెప్పారు, అయ్యా నువ్వు ఈ మాట అన్నావంట ఆ రోజు, ఏమని సనాతన ధర్మాన్ని కాపాడడానికి నడుం బిగించినటువంటి పవన్ కళ్యాణ్ గారి విషయంలో చంద్రబాబు నాయుడిని ఆ పవిత్రమైనటువంటి కర్రతో 4 బాదులు బాధమని చెప్పాను అన్నారని. అది ప్రధానమైనటువంటి ఇది, దాని మీద ఏదో మాట్లాడారని అన్నారు.
కాబట్టి లడ్డు విషయంలో మాట్లాడినా ఏది విషయంలో మాట్లాడినా వాస్తవాలే, వాటిలో కొత్త ఏమి విషయాలు ఏమి లేవు. అందుకని వాళ్ళు ఎప్పుడు పిలుస్తారో తెలియదు. వాళ్ళు పిలిస్తే వాళ్ళు ఎఫ్ఐఆర్ కాపీ ఇస్తే దానికి కూడా అటెండ్ అవుతాను. అందుకని చెప్పి ఇప్పుడు దగ్గర 21 అంటున్నారు, కొంతమంది 20 అంటున్నారు. నాకు సరిగ్గా గుర్తు కూడా లేదు ఎన్ని కేసులు అనేది, ఎందుకంటే రోజు వస్తూ ఉన్నారు కాబట్టి పోలీసు వాళ్ళు కేసులు ఇస్తున్నారు కాబట్టి ఒకసారి ఇండెక్స్ చూసి కరెక్ట్గా 20 కేసులా 21 కేసు, అదే కన్ఫ్యూజన్, ఒక కేసు అటు ఇటుగా ఉంటుంది. అది ఈ రోజు బుక్ అయినటువంటి కేసులతో సహా వివరాలు అన్నీ చెప్పగలను. అంతకు మించి ఇంకా నా దగ్గర ఏమి వివరాలు లేవు నాయన. ఇది పోలీసు వాళ్ళు వచ్చినటువంటి దాన్ని ఏమి సోమిరెడ్డి మీద ఏమి వివరణ అడిగారు ఏందో. సోమిరెడ్డి కేసులు రోజుకు ఒకటి వస్తుండే ఒక కేసు. ఒకరోజు బయోడీజిల్ కేసు వచ్చా, ఒకరోజు ఇరిగేషన్ దొంగ బిల్లులు వచ్చా, ఒకరోజు సంతలో క్యాష్ వచ్చా, ఒకరోజు పామ్ ఆయిల్ అసోసియేషన్ దగ్గర డబ్బులు కొట్టేది వచ్చా, ఒకరోజు ఇరిగేషన్ వచ్చా, ఒకరోజు గ్రావెల్ వచ్చా, ఒకరోజు బూడిది వచ్చా, ఫ్లై యాష్, ఒకరోజు బంకర్లు కొట్టడం వచ్చా, రకరకాలైనటువంటి మనం వస్తూ ఉండే కాబట్టి రోజుకు ఒకటి వస్తూ ఉండేటప్పటికల్లా పాపం చంద్రమోహన్ ఆలోచన ఎట్టుందంటే రోజు మన భాగవతం అంతా బయటపడిపోతుంది కాబట్టి ఏదో ఒక విధంగా కేసులు పెడితే భయపిస్తే గమ్మైపోతాడని చెప్పి నేను నువ్వు దోసుకోవచ్చు, ఊరు అడ్డం లేకుండా ఉంటుందని చెప్పి. ఏం కుదరదు కానీ ఆ పని మానుకో. నువ్వు నీ పని నీదే, నా పని నాదే, నువ్వేమి ఆగేవాడు కాదు కాబట్టి తమరి పని తమరిదే. ఏమ కొట్టుడు కొడుతుండవు, నువ్వు ఏమ కొట్టుడు కొట్టుకుంది, నువ్వు కొట్టేటువంటి వాటి అన్నింటినీ బయటపడ్డా నా పని. అందుకని వాటిలో ఏమి రాజీ పడేది ఉండదు. నువ్వు రాజీ పడవు అనుకో, ఏది ఏమైనా పని ఏమైనా కానీ నేను కొట్టాల్సిందే అవినీతి డబ్బులు విపరీతంగా జనం సొమ్ము నువ్వు డిసైడ్ అయిపోయావు, నేను డిసైడ్ అయిపోయా. నువ్వు అవినీతికి పాల్పడిన రోజులు నేను మాట్లాడేదేనని. కాబట్టి మన ఇద్దరం ఈయన పోటాపోటీయే. ఈయన రాజకీయం పోటీ అయిపోయింది, ఇంకా 3 ఏళ్ళు ఉంది. 3 ఏళ్ళు నువ్వు అవినీతికి పోటీ పడు, నీ అవినీతి మీద విమర్శల గురించి నేను పోటీ పడుతుంటా. ఆ విధంగా మనం 3 సంవత్సరాల ముందుకు పోదామని చెప్పి నేను తెలియజేస్తూ సోమిరెడ్డికి ఈ కేసులు కన్నిటికీ ఏం భయపడేది ఉండదు. పోలీసులు కనుక సమాచారం ఇస్తే తప్పనిసరిగా పోలీసులకు సంబంధించి లా అబైడ్ సిటిజన్ కింద అన్నిటికీ సహకరించడం జరుగుతుంది. అంటే సీఎం నేనేం పెద్దగా దూషించలే. దరిద్రపు చర్యలకు పాల్పడేటువంటి వాడిని సాధారణంగా అదేం బూతు మాట కాదు. దరిద్రపు చర్యలకు పాల్పడేటువంటి వాళ్ళని మనం ఏమంటాం, ఈ విధంగా దరిద్ర పనులు చేస్తున్నాడు కాబట్టి దరిద్ర పనులు చేసేవాడిని దరిద్రుడు అని అంటారు మామూలుగా సాధారణంగా. అదేమీ అంత తిట్టు కాదు. ఒకవేళ చంద్రబాబు నాయుడు ఆ తిట్టు ఏమన్నా బాధించిందేమో నాకు తెలియదు. ఎందుకంటే అది ఏమి చాలామంది మాట్లాడేటువంటి మాటల్లో నా మామూలు దరిద్రుడు అన్నానా నిష్ఠ దరిద్రుడు అన్నానా నాకు గుర్తులేదు. అది ఏం పెద్ద ఏమీ అంత సీరియస్గా నా మీద పోలీస్ స్టేషన్లో కేసు పెట్టాల్సినంత వాక్య కాదని నా భావం. అది మనిషికి గౌరవం అనేటువంటిది ఇచ్చిపుచ్చుకునే తట్టుకుంటుంది తప్ప పోలీస్ కేసులు పెట్టి నువ్వు నన్ను తిట్టకూడదు, పోలీసు కేసులు తెప్పి నువ్వు నన్ను గురించి మాట్లాడకూడదు అనుకుంటే ఎక్కువ మాట్లాడుతున్నా. విచారణకి వాళ్ళు ఎఫ్ఐఆర్ కాపీ ఇచ్చేస్తే 4:30కి ఇచ్చినా కూడా ఇక్కడి నుంచి 40 నిమిషాలు ప్రయాణం, 4:20కి వచ్చినా కూడా 5 గంటలకు వెళ్ళిపోతా. అంటే 4:20 దాకా ఎదురు చూస్తాను. 4:20 తర్వాత ఇంకేదైనా కార్యక్రమం ఉంటే ప్రొసీడ్ అవుతా. 4:20 లోపల కానీ ఎఫ్ఐఆర్ కాపీ దానికి సంబంధించినటువంటి మెటీరియల్ ఇస్తే పొదలకూరు పోలీస్ స్టేషన్ అంతా 40 నిమిషాలు ఇక్కడి నుంచి ఇంటి దగ్గర నుంచి ఖాళీగానే ఉంటా. 5 గంటల దాకా అందుబాటులో ఉంటా. 4:20కి ఇచ్చినా కూడా 5 గంటలకు వెళ్ళిపోతా. ఎఫ్ఐఆర్ కాపీ కాకపోతే నాకేం దేని మీద నేను చెప్పాను కదా, అన్ని రకాలైనటువంటి చెప్పాను కదా. నేను శనగల బెల్లం అని చెప్పి మాట్లాడాలనా, లేకపోతే ఇసుకని మాట్లాడాలనా, ఇసుక పెట్టినటువంటి ప్రైవేట్ స్కానర్ గురించి మాట్లాడాలనా, శ్రీనివాసం మాల్ దగ్గర సోమిరెడ్డి బ్లాక్ టికెట్లు అమ్మిన దాని గురించి మాట్లాడాలన్నా, శ్రీనివాసం మాల్ సిమ్లా హోటల్ దగ్గర టిఫిన్ తిని బిల్లు ఎగ్గొట్టిపోతే వాళ్ళు పట్టుకొని కొట్టిన దాని గురించి మాట్లాడాలి. దేని గురించి మాట్లాడాలా, అవన్నీ ఉన్నాయి కదా. ఏం గురించి చెప్పాలన్నా కూడా దానికి సంబంధించినటువంటి ఎవిడెన్సెస్ ఉండాలి కదా. ఊరికి నేను మాట్లాడేది నవ్వులాటుకుంటలా బాగుండదు కదా. పెద్ద మనిషి అందులో ఎమ్మెల్యే స్థాయిలో ఉండేటువంటి వాడి గురించి ఆధారాలు లేకుండా మనం పోలీసుల దగ్గరికి పోయినప్పుడు జాగ్రత్తగా చెప్పబడలే. అటెండెడ్ చెప్తే మనం మాట్లాడాము, మన దగ్గర వివరాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఇప్పుడు ఏమంటారు, మీరు ఆధారాలు తీసుకుని చూపించమంటారు. నేను ఏడపోయి సిమ్లా హోటల్లో ఎతికే దాన్ని మూసేసి వెళ్ళిపోయి కూడా 30 ఏళ్ళు అయింది. ఆయన ఏడుండడో, ఆయన కుటుంబం ఏడుందో, వాళ్ళు ఈయన గుర్తుపడతారో లేదా, అప్పుడు ఈయన మామూలు ఇప్పుడు గడ్డం పెంచుకున్నాడు, అప్పుడు ఎట్టుండేడో ఏమో పక్కగా తెలియదు కదా వాళ్ళకి. అందుకని ఇవన్నీ చాలా పెద్ద సమస్యలు ఉన్నాయి కదా. అందుకని వీటన్నిటికీ ఆధారాలు తీసుకొని పోవాలంటే కొంచెం టైం పడుతుంది. కాకపోతే పోయి టైం తీసుకొని వస్తుంది, ఇబ్బందులు విచారణకు పోయి.